అక్కినేని మృతిపై సంతాపం తెలుపుతూ స్పీకర్ నాదెండ్ల మనోహర్ తొలి తెలుగు పద్మభూషణ్ గ్రహీత అక్కినేని అంటూ సంబోధించారు. తర్వాత చర్చ మొదలైన వెంటనే మాట్లాడే అవకాశం జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే పి విష్ణువర్ధన్ కి వచ్చింది. మైక్ అందుకున్న విష్ణు స్పీకర్ మాటల్లో తప్పుల్ని గౌరవంగా ఎత్తిచూపారు. మొదటి పద్మభూషణ్ అవార్డు నాగేశ్వరరావు గారు చెప్పడం జరిగింది సార్. ఫస్ట్ పద్మభూషణ్ అవార్డు మరి జయరాజ్ గారని కరీంనగర్ బిడ్డ తీసుకోవడం జరిగింది సార్. 1980లోనే ఆయన పద్మభూషణ్ అవార్డు తీసుకోవడం జరిగింది. మరి ఈరోజు అన్నపూర్ణ స్టూడియో ఆయన స్థాపించింది కాదు సార్, అది తెలంగాణ బిడ్డది భూమి, అది లీజ్కి ఇచ్చారు అధ్యక్ష. గ్రేటర్ హైదరాబాద్ ను కామన్ క్యాపిటల్ గా ఒప్పుకునేది లేదన్నారు విష్ణు. గవర్నర్ కు అధికారాలు అప్పగించడం వల్ల లా అండ్ ఆర్డర్ సమస్యలు తలెత్తుతాయన్నారు. విభజన జరిగితే హైదరాబాద్ లో ఉన్న సెటిలర్స్ కు రక్షణ ఉండదని సీమాంధ్ర నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు విష్ణు. సెటిలర్స్ అంతా స్థానికులే అయినప్పుడు భద్రత గురించి ఆలోచించాల్సిన అవసరం లేదన్నారు. తెలంగాణ గురించి మేము తప్పకుండా సపోర్టివ్గా ఉన్నాం సార్. ఈరోజు చాలా మంది చెప్పడం జరుగుతుంది సార్, హైదరాబాద్లో సెటిలర్స్కి రక్షణ లేదని. హైదరాబాద్ ఉన్న సెటిలర్స్ ఇక్కడ స్థానికులే, హైదరాబాదులే. కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళు, ఇక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళు ఆ సెటిలర్స్ గెలిపించడం జరిగింది. కాబట్టి వాళ్ళు కూడా హైదరాబాద్ వాళ్ళే. వాళ్ళకి పూర్తి సెటిలర్స్కి రక్షణ తప్పకుండా మేము ఉంటామని కోరుకుంటూ హైదరాబాదు తెలంగాణలో ఒక భాగం, ప్రతి 10 జిల్లాల తెలంగాణనే మేము కోరుకుంటున్నాము. మొత్తానికి విష్ణు అసెంబ్లీలో తెలంగాణ వాదాన్ని బలంగా వినిపించారు.